చేసుకోవడం జరిగింది. ఇటు సందర్భంగా పాలకవర్గానికి చేరాల పెద్దలకు నాతోటి వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రేపు రానున్న రోజులలో పెద్దలు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం అయితేనేమి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి మరి ఈ 2 సంవత్సరాలు చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ముందుకు పోతున్న తరుణంలో మరి మీరందరూ అధికార పార్టీ శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు వేములవాడ పట్టణ ప్రజలకి, నా వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కోటేసి గెలిపించినందుకు వారికి పేరు పేరున అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఆదిశీనన్న ఆధ్వర్యంలో అన్ని వార్డులు అన్ని అభివృద్ధి మరియు ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు మీరందరి కృషి వల్ల నా వార్డు ప్రజలు ఓటేసినందుకు నేను గెలిచాను. ఈ నా విజయం నా ఒక్కదండి కాదు, మన అందరిది. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వేములవాడ పట్టణంలో మరి గత 15 రోజుల నుంచి ఎలక్షన్ జరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వేములవాడ పట్టణ ప్రజలు పట్టం కట్టి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గారు, మరి పార్టీ శ్రీలందరూ కలిసి నన్ను ఈరోజు చైర్మన్ పదవికి ఎంపిక చేయడం చాలా మరి వారికి కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కట్టడం జరిగింది. మరి ఈ 15 రోజులు మేము ఎలక్షన్లో తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రజలు ముందుండి మరి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి పనులకు మద్దతుగా మీరందరూ ప్రతినిత్యం చూస్తున్న జరుగుతున్న పనులను బట్టే మరి ఈరోజు పట్టణ ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణాన్ని గౌరవ శాసనసభ్యు గారు విప్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరి అన్ని రంగాల్లో కూడా ముందు వరుస ఉంచే బాధ్యతగా మేమందరం వారికి వెనువెంట ఉండి మరి మా పాలకవర్గం తరఫున వారికి వెనువెంట ఉంటుకుంటూ మరి వేములవాడ పట్టణంలోని ఏ వార్డుకైనా ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో వారికి చెప్పుకుంటూ మరి ఖచ్చితంగా వేములవాడ పట్టణాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ ఆదర్శ మున్సిపాలిటీగా గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో తీర్చిదిద్దామని చెప్పి వేములవాడ పట్టణ ప్రజలను తెలియజేసుకుంటూ, మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా కౌన్సిలర్ సోదరులందరూ కూడా నా తరఫున, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటికే వారు అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి అనేక అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మరి గత 10 సంవత్సరాల్లో కానీ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వేచి చూసిన రోడ్లు కానీ మరి గత ప్రభుత్వంలో సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాన కేసీఆర్ ఎక్కడ వెళ్ళో ఇప్పుడు అందరికీ తెలుసు. మరి మా శాసనసభ్యు గారు 10 సంవత్సరంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చి 150 కోట్ల రూపాయలతో మరి మన దేవస్థానాన్ని విస్తరణలో చాలా అద్భుతంగా ఇప్పుడే నడుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి తొందరలోనే వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ వేములవాడ దేవస్థానం విస్తరణ కానీ మరి ఏదైతే ఉందో రోడ్డు వెలుపు కానీ ఇతర కార్యక్రమాలతో పాటు మరి సంక్షేమ రంగం కూడా వేములవాడలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర ప్రజలకు ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరం పనిచేసి వేములవాడ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మరొకసారి నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ మరి మా శాసనసభ్యులు గారు మరి దగ్గరుండి నా చైర్మన్ పదవికి వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గవర్నర్ రామతీర్థం మాధవి గారు నా గురించి మరియు ఎమ్మెల్యే గారి గురించి ఆరోపణలు చేసినారు. అది పచ్చి అబద్ధం. గత 10 సంవత్సరాల నుండి నేను 10 సంవత్సరాల నుండి నేను కౌన్సిలర్గా ఉన్నాను. నా వార్డు అభివృద్ధి కోసం నేను నా వార్డులో ఇప్పుడు గెలిచినప్పుడు నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకోవడానికి నేను నా సొంతంగా ఆలోచనతోని ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా నేను ఆసీన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకు కూడా ఎమ్మెల్యే గారు మన వార్డు కూడా సహకరిస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎలాంటి ప్రోత్సాహం కానీ ఎలాంటి బెదిరింపులు కానీ జరగలేదు. నా సొంతంగా నేను గెలిచి దాదాపు 10 సంవత్సరాల నుంచి గెలిచిన ఇప్పుడు నా వార్డు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి కూడా చేసుకోవడానికి కోసమే నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దాని ద్వారా ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చి నాకు వైద్యం కూడా ఇచ్చారు. వారికి రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి
ఆరోపణలు చేస్తూ తను మాట్లాడింది అదంతా పచ్చబద్ధము. తను కూడా గతంలో కూడా చైర్మన్ చేసింది. ఆ నైతికలో కూడా ఆమె కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ విషయంగా మీకు సభంగా తెలియజేస్తున్నాను. వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక పూర్తి కాబడ్డది. కాంగ్రెస్ పార్టీ పక్షాన చైర్మన్గా పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్గా నరాల శేఖర్ గారిని మరి పాలక వర్గం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా చైర్మన్ వైస్ చైర్మన్లుగా గౌరవ కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎక్సెప్షన్ సభ్యుడిగా నేను కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని వీరికి మద్దతు ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు, గౌరవ ప్రజలు గత 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్కి సంబంధించిన అంశం కానీ, పాత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో పడవటువంటి పనులు పట్టాలెక్కించాం. గత 10 ఏళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ మీకు గాడిలో పెట్టాం. ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం ఇవ్వాలి. 2 ఏళ్లలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు, ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు అని చెప్పడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలు, విజ్ఞులు, వేములవాడ పట్టణ గౌరవ ఓటర్ మాషేలందరూ కూడా మా ప్రచారంలో మేము పెట్టినటువంటి చర్చ పైన ఆలోచించి ఎమరా చేసి ఈరోజు వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ నుంచి జిల్లా మంత్రుల సహకారంతో ముందుకు పోతుంది. కాబట్టి ఈ వేములవాడ గత ప్రభుత్వంలో వెనక్కి నెట్టివేయబడ్డది. ముందుకు సాగాలంటే, ముందుకు వెళ్ళాలంటే వేములవాడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వీరితో సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు వేములవాడ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా చైర్మన్ వైస్ చైర్మన్ రూపంలో ఎగరవేసే సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ, గౌరవ ఓటర్ మనుషులందరికీ నేను నా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాకు పాస్ మార్కులు ఇచ్చారని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. నేను ఎన్నికల్లో గత 10 ఏళ్ల పనితీరు పట్టించుకొని ఈ 2 ఏళ్ళు పట్టించుకున్న పనితీరు చెప్పినట్టు క్రమంలో ప్రజలు మాపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా పనితీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన పాస్ మార్కులు ఇచ్చి ఈరోజు ఈ మున్సిపల్ను కైవసం చేశారు. ఇప్పుడు బాధ్యత మరింత పెరిగిందని భావిస్తా ఉన్నాను. ఈ ప్రజల యొక్క ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే విధంగా ఈరోజు పనిచేయవలసిన బాధ్యత మా పైన పడ్డది, మా పాలకవర్గం పైన పడ్డదని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఇప్పటివరకు ఈ రోజు ఇచ్చిన మార్కులు ఫస్ట్ క్లాస్ ఏది ప్రోగ్రెస్లో పాస్ మార్కులు, వాటిని ఫస్ట్ క్లాస్ మార్కులుగా తెచ్చే విధంగా పనిచేయడం మా బాధ్యతగా భావిస్తూ మేము ముందుకు పోతామని సందర్భంగా మేము మనవి చేస్తూ, వేములవాడ ప్రజల కోసం, వేములవాడ ప్రాంతం కోసం ఏవైతే మేము చేస్తామని హామీలు ఇచ్చామో మా కౌన్సిలర్లు కానీ మేము కానీ ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల మనసును చూరుకొని వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. టెంపుల్ సిటీగా వేములవాడ తీర్చిదిద్దామని చెప్పించిన మాట కట్టిబడి ఉంటాం. ఆధ్యాత్మికమైన పట్టణంగా, టూరిజం డెవలప్మెంట్ పట్టణంగా ఈరోజు మన జిల్లానే కార్మిక క్షేత్రంగా పిలువబడుతున్న క్రమంలో ఓవైపు కార్మిక రంగానికి కూడా పెద్ద ఎత్తున ఊతమిచ్చే విధంగా 1 కోటి మంది మహిళా తల్లులకు 1 కోటి చీరలు తయారు చేసే కార్యక్రమం నేతలకు అక్కడ ఇవ్వడం, ఇక్కడ కూడా 150 కోట్లతో వేములవాడ ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరగడం, రోడ్డు వెడల్పు జరగడం, ఇవన్నీ కూడా అదనంగా ఇంకా సంక్షేమానికి సంబంధించి కూడా ఇందిరా ఇండ్లు ఇవ్వడమే కానీ, రేషన్ కార్డులు ఇవ్వడమే కానీ అవన్నీ కూడా చేయడంలో లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ కేంద్రంగా చైర్మన్ ఎంపీ కావాల్సిన పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ ఎంపీ కావాల్సిన నరాల శేఖర్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ గెలిచిన వీరందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఇంకా మరింత అభివృద్ధి పద్ధతులకు తీసుకుని పోతామని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి వేములవాడ పట్టణ ప్రజలకు నేను మరోసారి పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఏకైక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అప్పచెప్పేంత వరకు మీ ప్రేమ అభిమానం మాపై చూపినందుకు నేను మీ అందరికీ సదా కృతజ్ఞతని. మీరు ఇచ్చిన ఈ పాస్ మార్కులతో మళ్ళీ ప్రజాసేవలో మా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మేమందరూ కూడా ముందుకు వెళ్తూ మీ చేత రాబో రోజుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా మేము పనిచేస్తాం. ప్రజాసేవనే ధ్యేయంగా ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్న పేరు అందరికీ నమస్కారం.